హాయ్ అండి. ఈరోజైతే నేను ఒక వీడియోతో ముందుకొచ్చాను. ఎందుకొచ్చానంటే ఒకటి మీకైతే చెప్తామని వచ్చాను. మనుషులు ఎంత స్వార్థపూరితంగా ఉన్నారంటే మొత్తం ఒళ్ళంతా విషయం నింపుకొని ఉన్నారనమాట. పక్క వాళ్ళు ఏదైనా తీసుకున్నా వాళ్ళు బాగుపడ్డా అస్సలు ఓర్వలేరనమాట. సరే ఓర్వలేకపోతే ఓకే పర్వాలేదు, కానీ ఒకరి వస్తువుని అయితే నాశనం చేసేదాకైతే కళ్ళల్లో నిప్పులు పోసుకుంటారనుకుంటా. ఎంత బాధ అవుతుందంటే ఇప్పటికే నా మిల్కీ తల్లిని నేను దూరం చేసుకొని ఇప్పటికే ఫుల్ బాధలో ఉన్నాను. కానీ ఎవరు చేశారో ఏం చేశారో నాకైతే తెలియదు, కానీ ఖచ్చితంగా చేశారు. ఇప్పుడు ఎవరు చేసినా కూడా ఎవరు చూడలేదనుకొని మీరు చేశారు, కానీ పైన దేవుడు మాత్రం అన్నీ ఖచ్చితంగా చూస్తాడు. ప్రతిదానికి లెక్క అనేది ఒకటి కడతాడు. మీరు చేసిన పాపానికైతే ఖచ్చితంగా శిక్ష అయితే అనుభవిస్తారు. చూడండి, ఇది నా బండి. నా బండినైతే ముందు నుంచి మొత్తం గీతలు గీస్తూ ఉన్నారు. సరే ఎవరు గీస్తున్నారో నాకైతే తెలియదు, కానీ గీతలు అయితే చాలా గీతలు గీశారు. సరే పోనీలే అనుకున్నాను, దేవుడే చూస్తాడని వదిలేశాను అనమాట. ఇంకా అదే నేను వదిలేయడం తప్పైంది. రోజు రోజుకి ఇంకా చాలా ఎక్కువ అయిపోయిందనమాట. ఈరోజు చూస్తే మొత్తం గీతలు అనమాట. ఎలాంటి గీతలు అంటే ఇది స్టీల్ కదా, స్టీల్ మీద బ్లాక్ బయటికి వచ్చే విధంగా గీసారనమాట. అంటే వాళ్ళు బ్లేడ్తో చేసి ఇట్లా మొత్తం రఫ్ చేశారో దేంతో చేశారో తెలియదు, కానీ మొత్తం రఫ్ చేశారనమాట. అంత ఓర్వ లేకుండా మొత్తం చూడండి బండి మొత్తం అలా చేశారు. అంత ఓర్వలేని కళ్ళు పెట్టుకొని బతుకుతున్నారు జనాలు. అయితే నేను ఏదో అన్ఎక్స్పెక్టెడ్గా చేస్తున్నారని అనుకున్నా, కానీ రోజు గీతలు ఎక్కువ అయిపోతుంటే సరే పోనీ అనుకున్నా. ఈరోజు అయితే క్లియర్గా అర్థమైందనమాట. ఈరోజు బండి తీస్తే మొత్తం చూడండి బ్లాక్ మొత్తం బయటకు వచ్చేసింది. స్టీల్ మీద చెక్కేశారనమాట. అలా బండి మొత్తం గీతలే ఇలా స్టీల్ బయటకు వచ్చే విధంగా అయితే చేశారు. సరే అంత ఓర్వలేని బుద్ధితో అయితే ఉన్నారు కదా. నేనైతే దేవుడిని ఒకటే కోరుకుంటున్నా, ఎవరు చేశారు ఏంటనేది నాకు తెలియదు, పైన దేవుడికి అయితే అన్నీ తెలుసు. నాకు ఇలా చేసిన వాళ్ళ చేతులు ఇంకా జీవితంలో పని చేయకుండా అసలు వాళ్ళు ఇంకా మొత్తం ఏమైపోతారు అనేది అయితే పైన దేవుడే చూసుకుంటాడు. కానీ ఇంత పాపం అయితే చేస్తే మనుషులు ఉన్నారు, మృగాలాంటి మనుషులు అనమాట. నిజంగా కుక్కలే నిజంగా చాలా విశ్వాసం గల. ఒక ముద్ద పెట్టినా పెట్టకపోయినా మన మీదికి ఎవరన్నా వస్తే అది రివర్స్ అయితే వాళ్ళ మీదకి. ఇలాంటి మనుషులు ఉన్నారంటే నిజంగా ఛీ అనిపిస్తుంది. అసలు ఇంత పాపం ఇంత ఓర్వలేని బుద్ధితో బతుకుతారనమాట. వీళ్ళకైతే నిజంగా పైన దేవుడే శిక్ష వేస్తాడు. వీళ్ళని ఏమనాలో నాకైతే అర్థం కావట్లేదు. ఛీ, వీళ్ళు అసలు మనుషులేనా?